సంక్రాంతి సందర్భంగా పట్టణవాసులు పల్లెబాట పడుతున్నారు. దీంతో హైదరాబాద్ విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పెద్దంబరపేట ఓఆర్ఆర్ పై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఔటర్ పై వందలాది వాహనాలు బారులు తీరాయి. టోల్ ఫీజులు వసూలు చేస్తుండటంతో వాహనాలు త్వరగా ముందుకెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాహనదారులు. సంక్రాంతి సందర్భంగా పట్టణవాసులు పల్లెబాట పడుతున్నారు. దీంతో హైదరాబాద్ విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పెద్దంబరపేట్ ఓఆర్ఆర్ పై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఔటర్ పై వందలాది వాహనాలు బారులు తీరాయి. టోల్ ఫీజులు వసూలు చేస్తుండటంతో వాహనాలు త్వరగా ముందుకెళ్లలేని పరిస్థితి. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాహనదారులు. సంక్రాంతి రద్దీని క్యాష్ చేసుకుంటున్నాయి కొన్ని ప్రైవేట్ ట్రావెల్స్. అధిక మొత్తంలో ఛార్జీలు వసూలు చేసి ప్రజలను నిలువునా దోచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ పై కొరడా జులిపించారు ఆర్టీఏ అధికారులు. ఆరంగారు చౌరస్తా దగ్గర రవాణా శాఖ అధికారుల తనిఖీలు 3వ రోజు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేశారు. మరికొన్ని బస్సులను సీజ్ చేశారు. చెన్నై, తిరువనంతపురం, పాండిచ్చేరి, మంగళూరు, మైసూరు, కన్యాకుమారి నుంచి హైదరాబాద్కు వస్తోన్న బస్సుల్లో రైడ్స్ నిర్వహించారు. అటు పెద్దంబరపేట దగ్గర కూడా రవాణా శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 10 బస్సులను సీజ్ చేశారు. కొన్ని ప్రైవేట్ ట్రావెల్స్ అయితే అధిక మొత్తంలో ఛార్జీలు వసూలు చేసి ప్రజలను నిలువునా దోచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ పై కొరడా జులిపించారు ఆర్టీఏ అధికారులు. ఆరంగారు చౌరస్తా దగ్గర రవాణా శాఖ అధికారుల తనిఖీలు 3వ రోజు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించినటువంటి ట్రావెల్స్ పై పలు కేసులు నమోదు చేసి సీజ్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. డీటెయిల్స్ మనకు హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ, చూస్తా అంటే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల వ్యవహారం ఎప్పుడు వివాదాస్పదమని చెప్పాలి. వారు మనకు తెలుసు ఎట్లా నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు వసూలు చేస్తారు. అయితే ఇప్పుడు పండగ వచ్చింది. ఈ పండగ సందర్భంగా ఉన్న రద్దీని దృష్టిలో పెట్టుకుని వారు ఇంకా దోపిడీ తెరలేపారని చెప్పాలి. చాలా పెద్ద మొత్తంలో అసలు రేట్లకు సంబంధించి అయితే ఎక్కడా కూడా పొంతన ఉండకుండా కనీసం దోపిడీ అనేది సాధారణ ప్రజలను జేబులు గుల్ల చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వరుసగా మనకు 3 రోజులుగా ఈ ప్రైవేట్ ట్రావెల్స్ టార్గెట్ చేసుకుని ఆర్టీ అధికారులు అయితే దాడులు చేస్తున్నారు. కేవలం ఛార్జీలే కాదు, నిబంధనల విరుద్ధంగా చాలా వరకు ఫిట్నెస్ లేని బస్సు కావచ్చు, ఆ డ్రైవర్స్ కూడా అంటే ఎవరైతే అనుభవం లేని డ్రైవర్లు నడపడం కావచ్చు, ఇలాంటివన్నీ అన్నిటి ఫోకస్ పెట్టినట్టు అధికారులు ఈ యొక్క దాడుల్లో అయితే బస్సులకు సంబంధించి చాలా వరకు వాళ్ళ నిబంధనలు ఉల్లంఘన చేసినట్టుగా తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అంటే మొత్తం 11 బస్సులకు సంబంధించి కేసులు నమోదు చేశారు. అందులో ప్రముఖ ట్రావెల్స్ కూడా ఉన్నాయి. ఆ ప్రముఖ ట్రావెల్స్ సంబంధించి ఒక ఆరెంజ్ ట్రావెల్స్ సంబంధించిన బస్సును కూడా వాళ్ళని సీజ్ చేశారు. చెన్నై, తిరువనంతపురం, పాండిచ్చేరి, మంగళూరు, మైసూరు, కన్యాకుమారి ఇట్లా ఆ ప్రాంతాల నుండి హైదరాబాద్ వస్తున్న బస్సులు కావచ్చు, ఇక్కడ నుండి ఇతర ప్రాంతాలు ముఖ్యంగా ఆంధ్ర వైపు పండుగ కాబట్టి ఆంధ్ర వైపు వెళ్తున్న బస్సులు కూడా చాలా పెద్ద మొత్తంలో వెళ్తున్నాయి. వీరందరూ కూడా ధరలకు సంబంధించిన రేట్లకు సంబంధించినప్పుడు మాత్రం అడ్డగోలుగా వసూలు చేసినట్టుగా ఆల్రెడీ అధికారులు గుర్తించారు. దానిలో భాగంగానే ఈ యొక్క దాడులు చేస్తున్నాం, ఈ దాడులు కొనసాగుతాయని కూడా అధికారులు చెప్తారు. మొత్తం మీద ప్రస్తుతం అయితే మనం కేవలం ఆరంగర్ చౌరస్తా ఆ పరిసర ప్రాంతాల్లోనే 11 బస్సులను సీజ్ చేసినట్టుగా అధికారులు చెప్తున్నారు. చూస్తా అండ్ రమణ, అంటే నార్మల్ డేస్ లో ఉండేటువంటి రేట్లకు ఇప్పుడున్నటువంటి రేట్లకు ఎంత తేడా ఉంది, ఈ దోపిడీ ఏ విధంగా ఉంది అన్నటువంటి వివరాలు ఇవ్వండి. 3 అంతలు పెంచినట్టుగా చెప్తున్నారు. ఆల్రెడీ ఉన్న ధరలకి 3 అంతుల ధరలు ఒక్కసారిగా డిమాండ్ చేయాలి, పెంచడం అనేది కూడా కనిపిస్తోంది. అంటే కొంతమంది మనకు ఫిర్యాదు చేస్తున్న దాని ప్రకారం అయితే ఎవరైతే ఆన్లైన్ లో టికెట్స్ బుక్ చేసుకుంటారో ఆ బుక్ చేసుకున్న ధర సంబంధించి అప్పటికప్పుడు వారి రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసి మిగతా
స్లాట్లు ఓపెన్ చేసి ఆ స్లాట్లలో ఎక్కువ ధరలు వచ్చిన టికెట్స్ కి వాళ్ళు కన్ఫర్మ్ చేయడం కూడా జరుగుతోంది. ఇలాంటి దందాలను కూడా ఆల్రెడీ అధికారులు గుర్తించి చెప్తున్నారు. ఉదాహరణకి 1500 రూపాయల టికెట్ ఉన్నప్పుడు దానికి సంబంధించి ఆ స్లాట్ ఆల్రెడీ ఓకే చేసినప్పటికి కూడా అప్పటికప్పుడు ఆ స్లాట్ క్యాన్సిల్ అయిన పరిస్థితులు కనిపించే వెంటనే ఆ స్లాట్ క్యాన్సిల్ అవడంతో ఆ ప్రయాణికులు అయోమయానికి గురైనటువంటి పరిస్థితి. ఆ ట్రావెల్స్ బస్సులకు వెళ్లి నిలదీస్తే కూడా వారు అక్కడ ఎవరు కనీసం సమాధానం చెప్పని పరిస్థితి. ఇట్లా 300లకు పైగానే ధరలు వసూలు చేసినట్టుగా కూడా ఆల్రెడీ అధికారుల విచారణలో వెల్లడైతోంది. ఆ ప్రస్తుతం ప్రయాణికుల ద్వారా ఆ టికెట్ల సమాచారం తీసుకున్నటువంటి అధికారులు వాళ్ళు ఆల్రెడీ రేట్స్ అనేవి ఆన్లైన్ లో చూపిస్తారు, డిస్ప్లే అవుతుంది. సో వాటిపైన ఏ విధంగా నిఘా పెట్టారు? ముఖ్యంగా అప్పటికప్పుడు తీసుకున్నటువంటి టికెట్లు ఒక విధంగా అయితే ముఖ్యంగా ఈ పండుగ డేస్ లో ఈ డేట్లలో పర్టికులర్ గా రేట్స్ అనేవి వేరే విధంగా చూపిస్తూ ఉంటాయి కదా, అటువంటి వాటి మీద ఆన్లైన్ లో వాటి మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా సైట్స్ పైన? అంటే దీనికి సంబంధించి అధికారుల తీర్మానం మాత్రం చాలా పెద్ద ఎత్తున సర్వత్ర విమర్శలు వ్యక్తం అవుతుంది. ఎందుకంటే ఇదంతా కూడా ఓపెన్ గా జరుగుతుంది దందానే, కానీ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటి వరకు ఏదో పైన దాడులు చేస్తూ కేవలం కొంతమందిపై మాత్రం చర్యలు తీసుకుంటున్నారు. కానీ చాలా పెద్ద పెద్ద ట్రావెల్ సంస్థలు ఈ విధంగా ఆన్లైన్ వేదికగా కూడా మోసాలు చేస్తున్నా కూడా పట్టించుకున్న పాపన పోలేదంటే ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. కేవలం దాడుల పేరుతో కొన్ని చోట్ల మాత్రమే జరుగుతోంది. పెద్ద స్థాయిలో చేస్తే ఇంకా పెద్ద మొత్తంలో వీరందరికీ సంబంధించి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందనేటువంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికైనా కనీసం ఆర్టీఐ అధికారులపై దీనిపై చొరవ తీసుకోవాలి. ప్రభుత్వం కూడా దీనిలో జోక్యం చేసుకుని ఆ సాధారణ మధ్య ప్రజలపై భారం పడుతూ చూడాలని మాత్రం కోరుతున్నారు. రైట్ రమణ.